మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే ఏపీలో కూటమి మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత అసలు చాలా వరకు మిగతా పార్టీలు అయితే భయపడుతున్నట్టు అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి అసలు డిపాజిట్స్ కూడా రావేమో అన్నట్టుగా భయపడుతున్నారు. అండ్ ప్రచారంలో కూడా వీళ్ళే ముందంజలో ఉన్నారని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. సర్వేలు కూడా ఈసారి ఖచ్చితంగా కూటమి మీద గెలుపన్నట్టు మనకి చెప్తున్నారు. ఇందులో నిజంగా మరి వాస్తవం ఉందంటారా? 100%. ఎందుకంటే ఇప్పుడు సర్వేలు అంటున్నారు కదా మీరు. నిన్నను అమిత్ షా గారే చెప్పారు కదా, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు జూన్ 9th ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. కూటమికి 145 వస్తాయి అసెంబ్లీ స్థానాలు, 23 లోక్సభ స్థానాలని ఆయనే చెప్పారు. ఇది ఇంటెలిజెంట్ బ్యూరో సర్వే, మనం చెప్పింది కాదు. ఒక కేంద్ర హోం మంత్రి చెప్పారు ఈ మాట. కాబట్టి అంటే ఇప్పుడు మామూలుగా కూడా వేవ్ వాళ్ళ వైపు ఉంది. ఎప్పుడైతే వైసీపీ మేనిఫెస్టో బయటకు వచ్చిందో ప్రజల్లో అసంతృప్తి వచ్చింది. ప్రజల్లోనే కాదు, వాళ్ళ నాయకుల్లోనే ఒక భయం మొదలైంది వాళ్ళకి. ఎందుకంటే ప్రజల్లోకి మేము వెళ్ళి ఏం చెప్తాము, మేము ఎట్లా కన్విన్స్ చేస్తాము, కొత్తగా మనం ఏం చెప్పలేదు, ఉండే వాటిలో కూడా ఏమీ పెరుగుదల లేదు అని భయపడ్డారు. వేరాజ్ మీకు తెలుసు, రాజమండ్రి మహానాడులో సూపర్ 6 అప్పుడే రిలీజ్ చేసింది టీడీపీ. అప్పుడు అందరికీ అది నచ్చింది. ఆ సూపర్ 6తో కలిపి మొత్తం 25 పథకాలు నిన్న కూటమి మేనిఫెస్టోలో పెట్టారు. పెట్టినప్పుడు ప్రజలు దే ఆర్ వెరీ హ్యాపీ. నాట్ ఓన్లీ ప్రజలు, ఏ వర్గాలు తీసుకున్నా, మీకు మహిళలు కావచ్చు, పేద మహిళలు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, యువత కావచ్చు, రైతులు కావచ్చు, ఇట్లా మీరు ఎవరిని తీసుకున్నా కూడా దే ఆర్ వెరీ హ్యాపీ. ఎస్పెషల్లీ మహిళలకి 3 విషయాలు నచ్చాయి. ఒకటి, నెలకి 1500, తర్వాత 3 గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణం. ఇక్కడ ఉచిత బస్సు ప్రయాణం అనేసి ఇక్కడ ఒక విషయం మనం చెప్పుకోవాలి. ఉచిత బస్సు ప్రయాణం అనగానే మీకు గుర్తుంటే తెలంగాణలో ఆటో డ్రైవర్లు అందరూ మేమేమైపోతాము, మేము చచ్చిపోతాం, అది ఇది అన్నారు కదా. మాటకు అంటే ఇక్కడ వివరంగా ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఇప్పుడు ఆటో డ్రైవర్ల కుటుంబం అంతా బస్సుల్లో ప్రయాణం చేస్తుందిగా, ఉచిత బస్సే పొందుతోందిగా, ఊర్లు వెళ్ళడానికి ఇప్పుడు ఖర్చులు తగ్గాయి కదా. ఇప్పుడు ఏ ఆటో డ్రైవర్ అయినా దెబ్బలాడుతున్నాడా? ఇప్పుడు ఈ ఆటో డ్రైవర్లు అసలు మనకి వస్తున్నారా మనం వెళ్లాల్సిన ప్లేస్కి? అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఒక విషయం ఏదైనా కొత్తది వచ్చింది అనుకోండి, దాని మీద ముందు ఒక నెగిటివ్ వస్తుంది, ఆ నెగిటివ్లోంచి పాజిటివ్ వస్తుంది అని చెప్పడానికి ఇది మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ. కాబట్టి ఉచిత బస్సు ప్రయాణం అనగానే ఎవరు భయపడక్కర్లే. అంటే ఆటో వాళ్ళు ఏదో గొడవ చేస్తారు, ఆటో వాళ్ళకి ఏ నష్టం జరగదు. ఇప్పుడు మీకు గుర్తుంటే పత్రికలు ఉండగా ఇప్పుడు టీవీ ఛానల్స్ వచ్చినప్పుడు ఇలాగే చర్చ జరిగింది. అయ్యో టీవీ ఛానల్స్ వచ్చేసా ఇంక పత్రికలు ఎవరు చదవరని. కానీ పత్రిక పొద్దున్న లేచి కాఫీ తాగుతూ పత్రిక చదవకుండా ఎవ్వరు ఉండలేరు. దేని దాందే టీవీ చూస్తారు, వార్త చూస్తారు, ఇక్కడ చదువుతారు, అక్కడ వింటారు, ఇక్కడ చూస్తారు, అట్లా ఉంటుంది. కాబట్టి కొత్తది వచ్చినందువల్ల పాతది కొట్టుకుపోదు, దేనికి అదే ఉంటుంది. అలాగా ఇప్పుడు ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ఊళ్ళల్లోనండి, గ్రామాల్లో వీటి గురించి చర్చ జరుగుతుందట. ఇప్పుడు ఈ టీడీపీ నేతలు వెళ్తారు కదా, ఇప్పుడు మీరు పులివెందుల, నంద్యాల, లేకపోతే తాడిపత్రి ఎక్కడికి వెళ్ళండి, వైసీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. వైసీపీ నాయకులే చెప్తున్నారట ఈ పథకాలే చాలు వాళ్ళు గెలవటానికని. అంటే వీళ్ళు ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు టీడీపీ శ్రేణులు ఏం చేస్తున్నాయంటే, వాళ్ళు చెప్పిన ఈ పథకాలన్నీ కరపత్రాల రూపంలో ప్రజల దగ్గరికి తీసుకెళ్తున్నారు, ప్రతి ఇంటికి ఇస్తారనమాట. అంటే వీళ్ళు ఇక్కడ ధైర్యంగా గడప గడపకి వెళ్ళగలుగుతుంటే వాళ్ళు అధైర్యంగా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. అందుకు తార్కాణం భారతిరెడ్డి. రైట్. అంటే భారతిరెడ్డి గారిని అక్కడ ఉన్న మాజీ సర్పంచ్ క్వశ్చన్ వేయడం వల్ల తనకు ఆన్సర్ చెప్పకుండా వెండిరిగారు అని చెప్పేసి కూడా మనం చూసాం. అదే భాస్కర్ రెడ్డి గారు మాజీ సర్పంచ్ భర్త, ఆయన కూడా సర్పంచ్ స్థాయి వ్యక్తి, వైసీపీ మనిషి. సో ఆయన అది కూడా చక్కగా అడిగాడమ్మా, వైసీపీ కార్యకర్త అతను కూడా. అతను ఎంత బాగా అడిగాడంటే, అడగడంతో ఆవిడ కంగుతుంది, అసలు ఆన్సర్ ఇవ్వలేకపోయింది. జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ఏంటి మా పాస్బుక్ మీద, మా పట్టా పాస్బుక్ మీద, అది చాలా వ్యాలిడ్ క్వశ్చన్. అంటే ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ భూమి వాళ్ళ తాతలు సంపాదించిందంటే వాళ్ళ తాతలది, తర్వాత వాళ్ళ నాన్నది, తర్వాత వీళ్ళ తర్వాత వాళ్ళ వారసులు తీసుకున్న బాగుంటది. కానీ వాళ్ళు ఎంతో కష్టపడి పైసా కూడబెట్టి ఆస్తులు కూడగట్టుకుంటే దీని మీద వీళ్ళ ఫోటో అనేది కరెక్ట్ కాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ వస్తున్న వార్త ఏంటంటే మేడం, ఇప్పుడు ఈ సర్పంచ్ ఎవరైతే అడిగారో ఆ క్వశ్చన్ అడిగిన వ్యక్తికి ప్రాణహాని ఉంది అని కూడా వార్తలు
వార్తలు వస్తున్నాయి, ఎప్పుడైనా ఏమైనా అది జరగవచ్చు. కూడా మనం ప్రస్తావించాం, కరెక్ట్. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించిన వాళ్ళు, అంటే ఆయన గురించి వేలెత్తి చూపిన వాళ్ళు ఇంతవరకు బతికి లేదు అని చెప్పేసి, సో అది కూడా ఈ ప్రచారంలో ఇట్లా అడిగేసరికి తనకి ప్రాణహాని ఉంది, ఇప్పుడు కాకపోయినా ఇప్పుడు వెయిట్ చేస్తున్నారు కానీ తర్వాత అయినా తనకి కష్టమే అని చెప్పేసి అంటున్నారు. మరి ఎలా ఉండబోతుంది అంటారు? అదే మనం చెప్పుకున్నాం, ఇదే మామూలు స్థాయిలో అయితే ఇప్పుడు ఎలక్షన్స్ లేకుండా ఇప్పుడు ఎవరైనా ఈ ప్రశ్న అడిగి ఉంటే, వాళ్ళ వైసీపీ కార్యకర్త అడిగి ఉంటే ఈ పాటి భారతీరెడ్డే కొట్టుండేది, లేకపోతే వాళ్ళ అనుచరులు దాడి చేసి ఆయన లేకుండా చేసి ఉండేవాళ్ళు, అందులో సందేహం లేదు. ఇప్పుడు ఎలక్షన్స్ ఉండడం వల్ల ఆవిడ మింగలేక కక్కలేక మొహం గంటు పెట్టుకుని వెళ్ళిపోయింది. ఆవిడ వెళ్ళిపోయింది కానీ ఆవిడకి అది మనసులో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అందులో జగన్మోహన్ రెడ్డి భార్యను మీరు నిలదీస్తారా అని వాళ్ళ కార్యకర్తలు ఎదురు తిరుగుతారు. అంటే పిచ్చి ఎలా ఉంటుందో చెప్తున్నా మీకు, పిచ్చి ముదిరింది తలకి రోకలు చుట్టమన్నట్టు. అలాగా వీళ్ళు అలాంటి మనుషులు అన్నమాట. ఇష్టం వేరు, మనం ఒక పిచ్చితనంతో ఉండటం వేరు. ఒక మనిషిని ఇష్టపడచ్చు, ఒక పార్టీని ఇష్టపడచ్చు, కానీ వెర్రిగా ఉండకూడదు, ఏది మన మించి ఏది ఉండకూడదు. కానీ ఇప్పుడు వీళ్ళు అలాగ ఒక మత్తులో ఉన్నట్టుగా తయారయ్యారు వైసీపీ కార్యకర్తలు. అంటే ఫ్యాక్షనిజానికి వాళ్ళు బానిసైపోయారు. సో మీరు చెప్పినట్టుగా భాస్కర్ రెడ్డి గారికి రేపొద్దున కడపలో కానీ పులివెందుల్లో కానీ వైసీపీ అక్కడ అవినాష్ రెడ్డి, ఇక్కడేమో జగన్మోహన్ రెడ్డి నెగ్గారు అనుకోండి, ప్రాణహాని అయితే ఉంటుంది. కానీ ఇప్పుడు ఎలాగ తెలుగుదేశం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆయనకి వాళ్ళు సెక్యూరిటీ ఇస్తారని కూడా మనం అనుకోవచ్చు. ఇక మన మేనిఫెస్టో విషయానికి వచ్చేసరికి, మేనిఫెస్టోలో ఇంకొకటి, ఈ భూ యాజమాన్య చట్టం ఏదైతే తీసుకొచ్చారో 2023ది, దాని గురించి మాత్రం ప్రజల్లో ఇప్పుడు మీకు ఇంకో సంగతి తెలుసా, వచ్చి 2 రోజులైనప్పటికీ ప్రజల్లో దాని గురించి అవగాహన వస్తుంది. సో ఈ కరపత్రాల్లో ఈ తెలుగుదేశం వాళ్ళు కానీ కూటమి వాళ్ళు ఏం చేయాలంటే, ఆ భూ యాజమాన్య హక్కు చట్టంలో ఉండే విపరీతాలన్నీ కూడా వాళ్ళు ప్రింట్ చేసి పంపిణీ చేయాలి, ఇంటింటికి చేస్తే అప్పుడు ప్రజలకు పూర్తిగా అవగాహన అవుతుంది. అంటే మన ఆస్తి మనది. ఇవాళ కూడా చూసారా మీరు, చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి నిన్న వైజాగ్ సభలో ఆంధ్రజ్యోతి మీద నింద వేశాడు. మేమేం చేయట్లేదు, ఆంధ్రజ్యోతి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు ఈ చట్టం గురించి. నిన్ననేమో సజ్జలు అంటాడు, అందులో ఏముందండి, అన్నీ ఇప్పుడు అయిపోయాయి కదా, ఈ సేవలు అయిపోయాయి కదా, సో ఈ గవర్నెన్స్ ఉంటుంది, ఏముంది ఆన్లైన్లో వస్తాయి ఈ దస్తావేజులు ఎందుకు అంటున్నాడు. నా ఆస్తి నాది, వేరే వాడికి ఎందుకు తెలియాలి, నా ప్రైవసీ ఎక్కడ ఉంటుంది, అది మనది, మనం దాచుకున్నది, అది ప్రజల్లో ఎందుకు పెడతాం, బయట ఎందుకు పెడతాం. ఇప్పుడు నువ్వేమో ఇప్పుడు అప్పులన్నీ తెచ్చేసావా, నా ఆస్తి పెట్టుకుని నువ్వు అప్పు తెచ్చినా నాకు దిక్కులేదు, నాకు తెలియదు. ఆయన ఎంత క్యాజువల్ గా చెప్పాడు తెలుసా నిన్న ఒక ఇంటర్వ్యూలో. అసలు వీళ్ళందరినీ ఏం చేయాలి, ప్రజలు ఇవన్నీ గుర్తించాలి. అందుకోసమని ఇప్పుడు ఈ మేనిఫెస్టోలో వీళ్ళు ఈ విషయాన్ని కూడా పొందుపరిచి కరపత్రాలు ఇంటింటికి ఆంధ్రప్రదేశ్లో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పంపిణీ చేస్తే కూటమికి కళ్ళు మూసుకుని 175కి 175 వస్తాయి, అక్కడ 25కి 25 వస్తాయి, అందులో అయితే సందేహం లేదు. అంటే ఇక్కడ చూస్తున్నట్టు మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత వైసీపీలో ఉన్న నేతలే అంటే ఇదేంటి మేనిఫెస్టో ఇట్లా ఉంది, అసలు ఇది ఎలా రెడీ చేశారు అని చెప్పేసి వాళ్ళే బాధపడుతున్నట్టు అనిపిస్తుంది. అండ్ అడిగినట్టు కూడా ఉందండి, ఎందుకు ఇలాంటిది చేశారంటే మనం చేయగలిగిందే చేస్తున్నాం కదా, మనం వాళ్ళలాగా మనం చేయలేము, మనం ఏదైతే చేస్తామో అదే చేస్తాం, నేను నిజాన్ని చేస్తున్నా, ఏదైతే రాష్ట్రానికి కావాలో అదే చేస్తున్నా అన్నారంట జగన్మోహన్. నిన్న మీరు ఇంకొక ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మీరు చూసారో లేదో, జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడో తెలుసా మీకు? పరిశ్రమల వల్ల ఏంటి ప్రయోజనం, పెట్టుబడులు పెట్టడం వల్ల ఏంటి ప్రయోజనం, పరిశ్రమలు పెడితే మీకు ఉద్యోగాలు ఏం పెద్దగా వచ్చేసేవు, చిన్న చిన్న ఉద్యోగాలు వస్తాయి. అదే చేతి వృత్తులను ప్రోత్సహించాలట. చేతి వృత్తులు అంటే ఏంటో తెలుసా, పశువులను ఇవ్వాలట, గొర్రెలను ఇవ్వాలట, చేపలు ఫిష్ మార్ట్ పెట్టాలట, మీట్ మార్ట్ పెట్టాలట, తర్వాత ఏమో పానీపూరి బళ్ళు ఉంటాయి కదా వాటినేమో ఎక్కువ చేయాలట, తర్వాత కూరగాయలు తోపుడు బళ్ళు ఉంటాయి చూడండి, కూరగాయలు పళ్ళు అలాంటివి చేస్తే అప్పుడు ప్రజలకి బాగుంటుంది. అంటే ఇప్పుడు మీకు ఇక్కడ ఇది ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, ఇప్పుడు ఈ భూ యాజమాన్య హక్కు చట్టం ఏదైతే ఉందో దాని కింద మన ఆస్తులు తీసేసుకుంటాడు కదా, అప్పుడు మీరు చదవక్కర్లే, ఇంకా చదువుకోక్కర్లే మీ పిల్లలు. ఈ పళ్ళు ఇప్పుడు ఏ పనులు అయితే చేస్తున్నారో అదే పనులు చేసుకుంటూ మీరు కూలి బతుకులు బతుకుతూ ఆయనకి మీరందరూ ఊడిగం చెయ్యాలి,
కట్టు బానిసలుగా జగన్మోహన్ రెడ్డికి ఆయన చుట్టూ ఉండే మంత్రులకి ఈ ప్రజలందరూ కట్టు బానిసలుగా ఉండాలంటే వాళ్ళు ఎదగకూడదు, వాళ్ళ పిల్లలు చదువుకోకూడదు. ఇప్పుడు వీళ్ళందరి పిల్లలు కూడా చదువుకుని ఉన్నత స్థితికి వస్తున్నారు కదా, ఐటీ ఉద్యోగాలు చేస్తున్నారు, ఐఏఎస్లు అవుతున్నారు, ఐపీఎస్లు అవుతున్నారు. ఇప్పుడు ఇవేమి చేయక్కర్లే, ఎవ్వరు కూడా పరిశ్రమలు పెట్టక్కర్లా, పెట్టిన వాళ్ళందరూ పిచ్చాళ్ళు. అది నిన్న జగన్మోహన్ రెడ్డి చెప్పింది. కాబట్టి ఈ మేనిఫెస్టో అనేది, కూటమి మేనిఫెస్టో ఏదైతే ఉందో ప్రజలు గుర్తించి వాళ్ళు వాళ్ళ జీవితాలు బాగోవాలి, వాళ్ళ పిల్లల జీవితాలు బాగోవాలి, వాళ్ళు ఉన్నత స్థానాలకు వెళ్ళాలి, మా ఆస్తులు మాకు దక్కాలి, మా ప్రాణాలకి మాకు సెక్యూరిటీ కావాలి అనుకుంటే కూటమికి వాళ్ళు ఆలోచించి ఓటేస్తే బాగుంటుంది. రైట్ మేడం, రైట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం.